ఇక ఏపీ ఏజెన్సీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. వీరంతా ఛత్తీస్గఢ్ కు చెందినవారు. మృతులను మావోయిస్టులు జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత అలియాస్ జ్యోతి, సురేష్, గణేష్, వాసు, అనిత, షమ్మిగా గుర్తించారు. ఇక మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్ను ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలో 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో స్పెషల్ జోన్ కమిటీ మెంబర్లు 3 మెంబర్లు 23 మంది, డివిజనల్ కమిటీ మెంబర్లు 5, ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది ఉన్నారు. ఇక మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోగా వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి.